శ్రీమతి నమః. మొన్న అలహాబాద్ కోర్టు ఏం చేసిందంటే ఒక తీర్పు ఇచ్చింది. 11 ఏళ్ల అమ్మాయిని పవన్ అశోక్ వాళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టేశారనమాట. 11 ఏళ్ల ఆ చిన్న పిల్లని స్తనాలు లాగేసి అలాగే ఇంకా చాలా వెధవ పనులు చేశారు. చేసి కల్వత్తి దగ్గరికి తీసుకెళ్లిపోతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే అడ్డుకున్నారనమాట. అడ్డుకుని దేహశుద్ధి చేశారు వాళ్ళిద్దరికి. నాకు అసలు ఈ మాటను ఉపయోగించడం కూడా చాలా అసహ్యకరంగానే అనిపించింది. ఎందుకంటే అసలు ఒక స్త్రీని అయ్యుండి అలాంటి మాటలు పలకాలి అంటే నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ దాని యొక్క ఇంటెన్సిటీని చెప్పడం కోసం మాత్రమే నేను అలా మాట్లాడవలసి వచ్చింది. ఎందుకంటే కొన్ని చెప్తే తప్ప దాని యొక్క తీవ్రత తెలియదు, అందుకే చెప్పవలసి వచ్చింది. సరే, కోర్టులో వేశారు. కోర్టులో వేస్తే కోర్టు ఏం చేసింది, అది 2021లో జరిగిందనమాట సంఘటన. 2021లో జరిగితే మొన్న తీర్పు వస్తే ఇది అసలు అటెంప్ట్ కేసు కింద రాదు, అటెంప్ట్ కేసు కింద తీసుకోవద్దు, పోస్కో చట్టం కింద వస్తుంది అని చెప్పింది. అంటే ఆ అమ్మాయిని అలా బాధ పెట్టి శారీరకంగా ఇబ్బంది పెడితే మరి అటెంప్ట్ అంటే అర్థం ఏంటి? అటెంప్ట్ అంటే ఇంకే విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇంకా ఇబ్బంది పెట్టేసి ఆ అమ్మాయిని తీవ్రంగా బాధ పెట్టేస్తే అటెంప్ట్ కేసు కింద మీరు లెక్కలోకి తీసుకుంటారనమాట. సరే, కోర్టు చాలా అలా తీర్పిచ్చింది. చాలా మందికి కోపం వచ్చింది, చాలా మంది ఫైర్ అవుతున్నారు కూడా. ఎందుకంటే చిన్న పిల్ల మీద అలాంటి దాడి చేయకూడదు. భారతదేశంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, జరగట్లేదు నేను చెప్పటం లేదు. కానీ మిగతా దేశంలో జరగకుండా ఆగిపోతున్నాయా? వాళ్ళు 100% చాలా బాగున్నారా? చాలా చక్కగా ఉన్నారా? మిగతా దేశాల్లో కూడా జరుగుతున్నాయి కదా. అసలు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సురక్షితంగా ఉండవలసిన ప్రదేశం లేకపోతే ప్రపంచ దేశాలన్నీ ముందు చూసేది ఏంటో తెలుసా? భారతదేశం వంక చూస్తాయి. బంగ్లాదేశ్ లో అల్లర్లు జరిగినప్పుడు అక్కడ ఆ ప్రధానమంత్రి అక్కడ ఉండలేక ఎక్కడికి వచ్చారు? ముందు ఎవరి సహాయాన్ని అర్థించారు? భారతదేశం యొక్క సహాయాన్ని అర్థించారు. ఏ దేశంలో అయినా సరే శరణార్థులని ఉండనివ్వకపోతే వాళ్ళు మొట్టమొదటి చూసేది భారతదేశం వంక. ఎందుకంటే భారతదేశం అమ్మ, మన భరతమాత చల్లని తల్లి అంటే అమ్మలా భావించే మన దేశం గురించి మాట్లాడితే మనం ఎందుకు ఒప్పుకుంటాం? ఎందుకు ఒప్పుకోవాలి? చిన్మయి అని పాటలు పాడే అమ్మాయి ఇదివరకు కూడా కొన్ని వంకర టింకర వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి గురించి, సీతమ్మ వారి గురించి కూడా ఆవిడ మాట్లాడిన మాటలు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. కొంచెం వెంటలేండి, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. రాముడు ఏదో సీతమ్మ వారిని కష్టపెట్టేసినట్లుగా ఆవిడ రీల్స్ చేసుకుని కొన్ని పోస్టింగ్లు కూడా పెట్టుకున్నారు. ఈవిడికి ఏదైనా బాధ ఉంటే దేశాన్ని తిడతారు, అది ఒళ్ళు మండిపోతుంది. ఎందుకు దేశాన్ని తిట్టాలి? ఆ వ్యవస్థ ఎక్కడైతే లోపం ఉందో ఆ వ్యవస్థని మాత్రమే అనాలి. అక్కడ ఏవేవి లూప్ హోల్స్ ఉన్నాయో అక్కడ మనం సవరించడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి చట్టంలో. ఆ లూప్ హోల్స్ వల్లే చాలా మంది తప్పించుకుంటున్నారు. అది మాత్రం కాదనలేని నిజమే. ఆ కోర్టు అలా తీర్పు ఇవ్వడము చాలా కష్టంగా ఉంది. ఆ అమ్మాయిని అలా బాధ పెట్టడము చాలా బాధగా ఉంది. అందరికీ ఏం సంతోషం కాదు కదా. అలా అని చెప్పి మీ కూతుర్లు ఇక్కడ బతకాలి అని అనుకుంటే బ్రతకాలి అని అనుకుంటే పరాయి దేశం పంపించేయండి, దేశం వదిలి వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పంటున్నారు. అంతేకాకుండా మీరు మీ పిల్లలతో పాటు వెళ్ళలేకపోతే కనీసం మీ కూతుర్నైనా భారతదేశం నుంచి పంపించేయండి అని చెప్పి ఆవిడ ట్వీట్ చేశారు. మరి ఆవిడ భారతదేశంలోనే ఉన్నారుగా, ఇప్పటి వరకు సురక్షితంగానే ఉన్నారు కదా. మరి భారతదేశంలో ఇప్పటి వరకు ఆవిడ సురక్షితంగా ఉండి ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మొత్తానికే దేశం వదిలి వెళ్ళిపోండి, భారతదేశం సురక్షితమైనది కాదు అని అనడం చాలా తప్పు కదా. మరి అలాంటప్పుడు ఆవిడే భారతదేశాన్ని వదిలేసి పరాయి దేశానికి వెళ్ళిపోవచ్చు కదా. ఆవిడ పాడే పాటలు మిగతా దేశాల వాళ్ళు అలా ఆనందంగా వింటూ ఆవిడకి కాసుల వర్షాన్ని కురిపించేవారు కదా. భారతదేశంలో ఉండడం ఎందుకు? ఇక్కడ పాటలు పాడడం ఎందుకు? అవి మాకు వినిపించడం ఎందుకు? అవి మేము విని ఆ డబ్బులు మీరు తీసుకోవడం ఎందుకు? ఎక్కడ రుసుగులు లేవు అంటే భారతదేశంలో మాత్రమే ఇలాంటి కేసెస్ అన్ని ఉన్నాయా? మిగతా దేశాల్లో లేవా? మిగతా దేశాల్లో అయితే పబ్లిక్ గా వాళ్ళు ముద్దులు కూడా పెట్టేసుకుంటారు. కొన్ని దేశాల్లో అయితే అసహ్యకరంగా చాలా జుగుప్సగా రోడ్లు పక్కనే చాలా వెధవ పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కనపడలేదా? ఏదైనా అంటే భారతదేశాన్ని నిందించడానికి, భారతదేశాన్ని తిట్టడానికి వచ్చేస్తారా? అసలు కొంచెమేనా మానవత్వం అనేది లేదా? మీరు హిందువేగా, పరాయి మతస్థులైనట్టు మాట్లాడుతున్నారేంటి? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు, ఇదివరలో మీరు రాముడి గురించి, సీతమ్మ వారి గురించి మాట్లాడిన మాటలు వింటుంటే బహుశా మీ మూలాలు హిందూ మూలాలు కాదేమో అని అనిపిస్తుంది. భారతదేశంలో ఉంటూ దేశాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడితే మీరు దేశంలో ఉండవలసిన అవసరం లేదు అని భారతీయులు ఏదో ఒక రోజు చెప్పేస్తారు.
ఆ రోజు రాకుండా చూసుకోండి. నిజంగా మీకు వ్యవస్థ నచ్చలేదు, వ్యవస్థననండి. ఒకవేళ మీరు ఎవరికైనా సూచనలు చెయ్యాలని అనుకుంటే రండి, మనం అందరం కలిసి ఒక పని చేద్దాం, ఇలాంటివన్నింటినీ అడ్డుకునే ఒక ప్రయత్నాన్ని ప్రారంభిస్తాము అని ఏదైనా ఒక ప్రయత్నాన్ని ప్రారంభించే ప్రయత్నం మీరు చేస్తే అందులో మీ అందరం భాగస్వామ్యాన్ని పంచుకుంటాం, మీ అందరం సహకరిస్తాం. ఏం చెయ్యాలి అనేది చెప్పకుండా దేశం నుంచి పారిపోండి అని చెప్పి అనవసరమైన సలహాలు దయచేసి ఇవ్వద్దు. భారతదేశంలో పుట్టాలి అంటే ఎన్నో జన్మల సుకృతం ఉండాలి, ఎన్ని జన్మల అదృష్టం చేసుకుంటేనో భారతదేశంలో పుడతారు. భారతదేశంలో పుట్టిన ప్రతి వాడు అదృష్టవంతుడే. అందుకే ఎవరికైనా కష్టం వస్తే భారతదేశం వైపు చూస్తారు. భారతదేశం మా మాతృభూమి. మీకు విశ్వాసం లేకపోతే మీ ఆస్తులన్నింటినీ చక్కగా ప్యాక్ చేసేసుకుని మీరే విదేశాలకి వెళ్ళిపోండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.